దక్షిణ భారతదేశాన్ని ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలని వణికించేందుకు మరొక భీకరి తుఫాన్ దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న వాతావరణ మార్పుల కారణంగా తెలుగు ప్రజలను ఇప్పుడు ఆందోళనకు గురిచేసే పరిస్థితులకు ఏర్పడుతుంది. ఇప్పటికే అల్పపీడనాలు ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు మొదలయ్యాయి. అటు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు చురుకుగా ఉండడంతో పెద్ద హెచ్చరికగా మారింది. ఇందులో ఒక అల్పపీడనం అతి త్వరలో వాయుగుండంగా ఆ తర్వాత తుఫాన్గా మారే అవకాశాలున్నాయి అని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ తుఫాన్కు సెన్యార్ అని నామకరణం చేసింది. రానున్న రోజుల్లో ఏపీ ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపైన ఈ వాతావరణ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతుందని చెప్తున్నారు. ఇవాళ శ్రీలంక ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరించింది. ఈ 2 వాతావరణ ప్రభావంతోనే రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలం పుంజుకునే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువు దిశగా కదులుతూ దక్షిణ అండమాన్ సముద్రంలో నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం కేవలం 48 గంటలు మరింత బలం పుంజుకొని దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్గా మారేటువంటి ప్రమాదం ఉందని కూడా ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరించింది. ఇంకా ఆంధ్రాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఏపీఎస్డిఎంఏ హెచ్చరించింది. ఒకవేళ ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం దాటితే కొన్ని జిల్లాల మీద అత్యంత తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలు అక్కడక్కడ మోస్తారు వర్షాల ప్రాంతం నమోదవుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా జోరు అందుకునే అవకాశం ఉందంటూ హెచ్చరిక జారీ చేసింది ఏపీఎస్డిఎం. అల్పపీడనం ప్రభావం నవంబర్ 25 నుండి 28 వరకు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నవంబర్ 29 నుంచి 30 తేదీల్లో కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తుఫాన్పై వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళితే జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే కొన్ని రోజులు వేటకు వెళ్లకుండా ఉంటే మంచిదని అధికారులు సూచిస్తూ ఉన్నారు.